కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో పైల్స్ అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా బరువుగా ఉన్న వాళ్ళల్లో పైల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. మరి ఈ పైల్స్కి సర్జరీ చేయించుకున్న తర్వాత ఈ మోషన్ కంట్రోలింగ్ స్ప్లింటర్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి తర్వాత చాలా ఇబ్బందికి గురవుతున్నారని చెప్తూ ఉంటారు. మరి సర్జరీ వరకు వెళ్లకుండా పైల్స్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స చేస్తారు, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం న్యాచురల్ హీరర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజ్ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, పైల్స్ అంటేనే ఒక ఆ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా కానీ బయటకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఈ పైల్స్ సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతుందని చెప్తున్నారు. మరి మన ఆయుర్వేదంలో పైల్స్ కి ఆపరేషన్ లేకుండా ఎలాంటి చికిత్సలు ఉన్నాయమ్మా. కానీ అక్కడ మారిపోతుంది. అలాగే ఏదైతే ఆ స్టూల్ని కంట్రోల్ చేసే ఒక రింగ్ లాంటిది ఉంటుందమ్మా యానస్ దగ్గర, అది లూజ్ అవటం అనేది జరుగుతుంది. అది మీరు అన్నట్టుగా ఎంతో మందికి రాదు, కానీ అక్కడక్కడ రేర్ కేసెస్లో జరగడానికి అవకాశం ఉందమ్మా. ఓకే. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మోషన్ కంట్రోల్ అనేది పాడవుతుంది అనమాట, ఇబ్బంది పడతారు. అందుకు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా పైల్స్ మీద. దగ్గర ఈ పైల్స్లో కూడా అనేక రకాలు ఉంటాయమ్మా. అందరూ ఏంటంటే ఇప్పుడు పైల్స్ అంటారు అంతే, అందులో ఒక పైల్ ఉన్నవాళ్ళు అంటే మొలక అంటాం మేము. ఒక మొలక ఉన్నవాళ్ళు ఉంటారు, 2 ఉన్నవాళ్ళు ఉంటారు, 3 ఉన్నవాళ్ళు ఉంటారు. అందులో కొంతమంది దురద పెయిన్ ఉంటుంది, కొంతమందికి అస్సలు పెయిన్ ఉండదు, ఈ మోషన్ అనే దానికి అడ్డుపడుతుంది. ఇంకో రకం అతికే బ్లీడింగ్ ఉంటుందమ్మా, పెయిన్ ఉంటుంది. ఇంకో రకంలో ఏమవుతుందంటే ఏజ్డ్ పీపుల్లో వచ్చినప్పుడు ఇది అడ్డుపడి బయటికి ఒకేసారి ఆ ప్రెషర్ వల్ల రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మూత్రనాళం ఏదైతే ఆ మోషన్ బయటకు వచ్చే పేగు ఉందో ఆ పేగు బయటకు వచ్చేస్తుందమ్మా కొంతమందికి. అది కూడా జరుగుతుంది అనమాట, చాలా ఇబ్బంది అది. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మా. మళ్ళీ పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా రాసుకుని ఆయిలీగా దాన్ని లోపలికి తోసుకోవడం, అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది. అటువంటి వాటికి ఆయుర్వేదంలో అద్భుతమైన మోతాదు ఉందమ్మా, మందులు ఉన్నాయి. మేమైతే చాలా మందికి ఇస్తూ ఉంటాం. అలాగా అది ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువ వస్తుందమ్మా ప్రాబ్లమ్. దానికి ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ చేసి దాన్ని ముక్కను తీసేసి లోపల ప్లాస్టర్ వేసి చాలా తతంగం అవుతుంది అనమాట. ఆ ఏజ్ లో పాపం వాళ్ళంతా తట్టుకోవడం కూడా కష్టం అమ్మా. అందుకేంటంటే ఓన్లీ మన దగ్గర మంచి మెడిసిన్ ఉంటుందమ్మా, దాన్ని మోషన్ అయిన తర్వాత లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. 20 daysలో పేగులు మళ్ళీ నార్మల్ అయిపోతాయమ్మా, వితౌట్ ఎనీ ఆపరేషన్. మళ్ళీ టైట్ అయిపోయి ఇంక బయటికి రావు. అంత చక్కని ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. అదేవిధంగా ఈ పైల్స్ తగ్గడానికి కూడా నేను కొన్ని వీడియోలో ఇది వరకు చెప్పాను, బహుశా మీ ఐ డ్రీమ్లోనే చెప్పానేమో తెలీదు, లాస్ట్ వీడియోస్ చేశాను. అందులో మీకు చాలా సింపుల్ మెడిసిన్ ఏంటంటేనేమో గానుగ గింజలు, కానుగ చెట్టు అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, అన్ని పార్కుల్లోనే ఉంటాయి. ఎందుకంటే 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని రోడ్ల పక్కన కానీ పార్కుల్లో కానీ అన్ని చోట్ల వేయటం వల్ల ప్రతి చోట కనబడుతుందమ్మా. అది దాని గింజలు కూడా ఈ టైంలో వస్తాయి. దాన్ని తీసుకుని మీరు గింజలు బద్దలు కొట్టుకుని దాచుకుని ఆ గింజల యొక్క చూర్ణాన్ని తీసుకుని దాంట్లో సగం పటిక బెల్లం చూర్ణం కలుపుకోవాలమ్మా, లేకపోతే షుగర్ చక్కెర అంటాం కదా కలుపుకోవచ్చు. ఆ 2 కలుపుకుని ఒక 30 తులవమ్మ 7.5 గ్రాములు ఉదయం లేవగానే నీళ్ళలో కలిపి తాగేస్తే ఒక 20 రోజుల్లో ఈ పైల్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. అదే విధంగా ఈ మొలకలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి టైం పడుతుందమ్మా, స్లోగా అరయిస్తాయి అనమాట. అదే మీకు ఆపరేషన్లు అనుకోండి తీసేస్తారు అది ఇమీడియట్గా, ఆ ఇబ్బంది అనేది తొలగిపోతుంది. అలా కాకుండా ఆయుర్వేదంలో మొలకలు కూడా తగ్గాలి అంటే కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయమ్మా, అవి మేము ఇస్తాం. అది బాగా మండుతాయి 1-2 ఆయింట్మెంట్లు. అవి అయితే మట్టుకు మీరు ఒక 10 సార్లు రాసుకునేవాడికి అవి ఎండిపోయి రాలిపోతాయి ఒక 2-3 నెలలకి, కానీ మండుతాయి అమ్మా ఆయింట్మెంట్లు. పెయిన్గా ఉంటుంది. అటువంటి వైద్యం కూడా ఉందమ్మా. అదేవిధంగా మేము 1-2 రకాలు చేసాము పైల్స్కి. అది 10 days డోస్ కూడా ఉందమ్మా మా దగ్గర. 10 రోజుల డోసు వాడుకుంటే కూడా ప్రారంభంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతాయమ్మా. ఓకే. వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉంది, సర్జరీ అంటే భయపడే వాళ్ళు మీ దగ్గర ఆ మెడికేషన్ అనేది తీసుకుంటే 2 రకాలు ఇస్తామమ్మా. సాధారణంగా 2 రకాలు ఇస్తే ఈ 6 రకాల్లోని మెయిన్ 6 రకాలమ్మా. ఈ 6 రకాల్లో వంశపారంపర్యం కూడా ఇబ్బంది అమ్మా. ఆ వంశపారంపర్యంగా కూడా వస్తాయి. మేనమామలకున్న, పెంతమల్లులకి, పెత్తల్లులకున్న, మదర్ తరఫు ఫాదర్ తరఫు ఎవరికి
వాళ్ళకున్నా కూడా రావడానికి అవకాశం ఉందమ్మా. అటువంటి వంశపారంపర్యంగా వచ్చే మూల వ్యాధి అంటాం మా ఆయుర్వేదంలో మేము. అది కొంచెం టైం పడుతుంది. అంటే వీటికి 1 డోసు 2 డోసులతో తగ్గితే దానికి ఇంకొక 1-2 ఎక్స్ట్రా డోసులు టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది. ఈ పెయిన్ బ్లీడింగ్ అవడం అనేది చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ఓల్డ్ ఏజ్ పీపుల్కి బ్లీడింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది పడిపోవడం, ఆర్బీసీ పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయండి. వాటి నుంచి కూడా మనం తగ్గించడానికి బ్లీడింగ్ కూడా మనం అందుకు 3 రోజుల్లో తగ్గిపోతుంది. 3 రోజుల నుంచి వారం రోజుల్లో రిలీఫ్ వచ్చేస్తుంది. దానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి ఇంట్లో? అంటే మీ వరకు వచ్చి మెడిసిన్ రెమెడీస్ కష్టం అమ్మా. మందులే తీసుకోవాలి. అంటే అడ్డసారం అని ఒక ఆకు దొరుకుతుందమ్మా, అడుస అంటారు అది. ఆ ఆకు యొక్క కషాయం తాగితే కనుక బ్లీడింగ్ ఆగడానికి అవకాశం ఉందమ్మా. ఆకు కషాయం ఏంటంటే ఒక ఆకును నూరుకుని 1 ఔన్స్ దాకా తీసుకుని పైన పొయ్యి మీద పెట్టి ఒకసారి పొంగించాలమ్మా. పొంగిన తర్వాత అది ముక్కల కింద ఇరిగిపోతుంది. ఇరిగిపోయిన తర్వాత అప్పుడు తాగలదండి. చాలా చేదుగా ఉంటుంది అన్నట్టు, కఠోరమైన చేదు. అది తాగితే కనుక బ్లీడింగ్ ఇమీడియట్గా అవుతుందమ్మా. ఆ క్రిమి కూడా చనిపోవడానికి ఒక అద్భుతంగా పనిచేస్తుంది. అది చాలా బాగా పనిచేస్తుంది. జ్వరాలు తగ్గుతాయి, అనేక రకాలుగా పనిచేస్తుంది. పైల్స్ తగ్గుతాయి, బ్లీడింగ్ అవుతుంది. జనరల్గా మనం ఏదైనా మెడిసిన్ చెప్పినప్పుడు ఎవరెవరు వాడాలి, ఎవరెవరు వాడచ్చు అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎవరెవరు వాడచ్చు, ఎంత డోసెస్ తీసుకోవాలి అని చెప్పి. అవునమ్మా, అందుకనే మేము మన దగ్గర ఆయుష్ పర్మిషన్ ఏ ఉన్నాయమ్మా. మెడిసిన్స్ అయ్యి ఆయుష్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకునే ఉన్నాయి. ఆ బాటిల్ మీద ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, అనుపానం ఏంటి అన్నీ రాసి ఉంటాయమ్మా. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మేము పంపించేటప్పుడు కూడా ఒక ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తాం. ఎవరు వాడాలి, వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాడాలి, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఈ రకంగా మేము రాసి పంపిస్తామండి. ఓకే. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు సార్, షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా ఒక క్రానికల్ డిసీజ్ తో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అడిషనల్ గా ఈ పైల్స్ కానీ, ఫిస్టులా, ఈ మలద్వార వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా, మీ మామూలుగానే అందరిలాగే యూజ్ చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకు అంటే మేము ఆ మందులు వాడుతున్నాం, ఇది వాడచ్చా లేదా, లేకపోతే షుగర్ టాబ్లెట్లు వేస్తున్నాం, ఆయుర్వేదం వాడచ్చా లేదా, హోమియో వాడచ్చా లేదా, యునాని వాడచ్చా లేదా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, మాకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయా అని ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతారమ్మా ఈ క్వశ్చన్. చాలా 90% పబ్లిక్కి మీకు ఉపయోగపడే క్వశ్చన్ వేసారమ్మా మీరు. డెఫినెట్గా ఎటువంటి తేడా ఉండదమ్మా, వాడుకోవచ్చు. ఆ మందులాగా వాడుకుంటానే ఒక 10 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇది మేము ఏ అనుపానంతో చెప్పామో ఆ అనుపానంతో వేసుకుంటామో దీనికి దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ రియాక్షన్స్ కానీ ఏమీ ఉండము. ఎందుకంటే ఆయుర్వేద అనేది బయో ప్రొడక్ట్, మూలికల నుంచి తీసేది. ఇది అరక్కపోవడం కానీ, బాడీలోకి వెళ్ళకపోవడం కానీ, అబ్జర్వ్ అవ్వకపోవడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది సాధారణంగా ఉండదమ్మా. కానీ శుద్ధి చేసి చేయాలి. ఆయుర్వేదం అనేసరికి ఏంటంటే డైరెక్ట్గా తీసి వాడుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారమ్మా. కానీ ప్రతిదానికి శుద్ధి అనేది ఉంది. ఇప్పుడు ఒక్క తిప్పతీగ తీసుకోండి, మీరు అందరూ అన్నిటికి వాడేస్తున్నారు. నిజంగానే దాన్ని అమృతలత, అమృతవల్లి అంటారమ్మా. అన్నిటికి పనిచేస్తుంది అది నిజం చెప్పాలంటే. రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు దాన్ని. కానీ పచ్చిది వాడుకుంటేనే బాగుంటుందమ్మా. రెగ్యులర్ గా అంటే మనకి అసలు ఏ డిసీజ్ కైనా దేనికైనా అది కొంచెం వాడుకుంటే మంచిదే. దాన్ని ఏం చేయాలంటేనమ్మా, ఆ తిప్పతీగ తీసుకున్న తర్వాత దాన్ని గట్టిగా నొక్కి ఇలా లాగితే పై తోలు ఊడిపోతుందమ్మా. ఊడిపోయి లోపల బాగా గ్రీన్గా ఉంటుంది అది. అప్పుడు దాన్ని వాడుకోవాలి. ఈ పై తొక్క తీసేయడం వల్ల శుద్ధి అయిపోయినట్టే అది. అలాగా కొన్ని విచిత్రమైన ప్రక్రియలు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. అవి చేసుకుంటే మనం అది చేసి వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ బార్క్ బాగా పల్చగా ఉంటుందమ్మా, అది డైజెస్ట్ అవ్వదు. అది పేగులకి వెళ్ళి పట్టుకుంది అనుకోండి అలా ఉండిపోతుంది. అందుకు దాన్ని తీసేసి వాడుకోవాలన్నా. కషాయాల్లో వాడితే పర్లా, మనం ఫిల్టర్ చేస్తాం. డైరెక్ట్ గా తినే వాళ్ళకి ఇబ్బంది, పేస్ట్ చేసుకుని తినేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా. అయినా అది తీసేస్తే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సార్ నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, నేను ఇక్కడికి రాలేను, లేదా ఎక్కడో వేరే చాలా చిత్తూరు, కడప ఎక్కడి నుంచో మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే మీ దాకా వచ్చి మెడిసిన్ తీసుకోలేరు, లేదా ఇక్కడ వరకు తీసుకోలేరు. యుఎస్ నుంచి వస్తాయమ్మా మాకు ఆల్మోస్ట్ నెలకి 10-15 కొరియర్లు మాకు కెనడా, యుఎస్, యూకే, సింగపూర్ ఇలాగ చాలా చోట్లకి పంపుతూ ఉంటాం అమ్మా. ఆ ఇబ్బంది ఏమీ లేదమ్మా. కొంతమందికి ఫోన్ చేసి ఇట్లా పోస్ట్ లెగలేని పరిస్థితిలో కొందరు ఉండొచ్చు, ప్రయాణం చేయలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే అబౌవ్ 60 దాటాక అందరికి మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, నడు నొప్పి అంటున్నారు.
ఈ ఎండల్లో రావాలంటే కష్టం అవ్వచ్చు, చలిలో రావాలంటే కష్టం అవ్వచ్చు. అనేక ఇబ్బందుల వల్ల వాళ్ళు కనుక అటువంటి వాళ్ళు అడిగితే కనుక మేము అవసరమైతే వీడియో కాల్ మాట్లాడతాము. అక్కర్లేదు అనుకుంటే కేస్ షీట్ రాసుకుని మా డాక్టర్ ఉంటారు, వాళ్ళు రాసుకుని అంతని లక్షణాలన్నీ చూసామా అప్పుడు పలానా మందులు పంపుతాం, మీకు కొరియర్ ద్వారా మేము పంపిస్తాం, ఆ అమౌంట్ మీరు ఫోన్పే చేయొచ్చు అని కానీ బ్యాంక్ అకౌంట్లో వేయమని కానీ మేము మెడిసిన్ పంపడం కూడా జరుగుతుందమ్మా. ఎక్కడున్నా పంపిస్తాము. వాళ్ళకి పోస్టల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి భూమి మీద ఎక్కడికైనా మందు పంపిస్తాం, ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. పైల్స్ అనేది చాలా అంటే ఇబ్బందికరమైన వ్యాధి కాబట్టి కుదిరితే ఇక్కడ వరకు వచ్చి సెషన్ తీసుకొని టాబ్లెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా కానీ మన సొంత వైద్యాలు కాకుండా ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ కూడా చెప్పారు. బట్ మన సొంత వైద్యాలు కొన్నిటికి అప్లికబుల్ అవుతాయి, కొన్నిటికి అప్లికబుల్ అవ్వవు. కాబట్టి డాక్టర్ సెషన్ తీసుకొని డాక్టర్ త్రూ వెళ్తే మంచిదండి. ఎవరికైనా కానీ మీరు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకసారి సార్ దగ్గర ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, కాల్ చేసి సెషన్ తీసుకొని టాబ్లెట్స్ వాడినట్లయితే చాలా త్వరగా మీరు ఉపశమనం అయితే పొందుతారు. అండ్ మీకు ఇంకా ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా దానిపై వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.